శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, శనివారం దినం. తులారాశి వారికి ఈ సూర్య ఉదయం శుభకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు సూర్యోదయం తర్వాత మీ యొక్క మనసులోని ఉన్న పాత బాధలు, మానసిక ఒత్తిళ్ళు, అలాగే అనేక విషయాల్లో మార్పు కలిగించే రోజుగా మీరు చూడవచ్చు. అలాగే ఈరోజు పంచమి, సంపూర్ణ పంచమి పౌర్ణమి తర్వాత ఫల్గుణ మాసం యందు, అలాగే సంపూర్ణ శుభ నక్షత్రం అనురాధ నక్షత్రం. చంద్రుడు ఆయన జన్మరాశి నుండి ద్వితీయ అంటే రెండవ రాశిలో చేరడం అలాగే శుభకరమైనది. చంద్రుడు రెండవ ఇంట్లోకి వెళితే కుటుంబంలో ధనానికి లోపమున్న ఇబ్బందులు పడుతున్న వారికి కొంచెం ఉపశమనం దొరుకుతుంది. అలాగే ఈ అందరి మధ్యలో కొద్దిగా గొడవలు, మానసిక విరోధాలు కలిగి కుటుంబంలో రెండు రకాలుగా ఉన్న మనుషుల్లో కూడా మనసులో ప్రేమ అనురాగాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ జన్మరాశి నుంచి ద్వితీయ రాశికి రావడానికి చంద్రుడు ఆయన యొక్క నక్షత్ర కక్షలోకి రావడం వల్ల, శని చూపు వల్ల తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. తల్లిగారి యొక్క బంధువులకి కొన్ని మానసిక ఒత్తిళ్ళు, ఆరోగ్యపరమైన విషయాల్లో ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది కలిగించేదానికి అవకాశాలు కూడా ఉంటుంది. ఈరోజు ఒక శుభకరమైన స్థానంలో శుభశాతం పెంచడానికి సప్తమ స్థానంలో అంటే 7వ స్థానం గురువుతో బుధ గ్రహాధిపతి కలియడం చాలా శ్రేయస్కరమైన విషయం. మనకు చాలా చాలా సంతోషకరం. ఎందుకు అంటే 7వ స్థానం అనేది కేంద్ర స్థానంలో ఏ గ్రహం వచ్చినా తన యొక్క విధి విధానాలన్నీ కూడా అన్ని అశుభ స్థాన ఫలితాలు ఇవ్వకుండా శుభకరమైన ఫలితాలు కొద్దిమందికి ఇవ్వడానికి అవకాశం ఉండడం వల్ల ఉద్యోగం లేని వారికి ఖచ్చితంగా కొద్దిమందికి చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం ఈ 3 నక్షత్రాల్లో కొద్దిమందికి గ్రహ బలాలు బలంగా ఉన్నవారికి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నంలో విజయశిఖరం కలుగుతుంది. అలాగే డబ్బులు గురించి చాలా రోజులుగా ప్రయత్నిస్తుంటారు. బయట మన ఆర్థిక స్థితి విధి విధానాలని మార్పు చేసుకోవడానికి మీ యొక్క స్థిరాస్తులు కూడా అమ్మి దాని ధనం రూపంలో మార్చుకునేదానికి అవకాశం ఈ బుధగ్రహాధిపతి కలిగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం చేస్తున్న ఉద్యోగ స్థానాల్లో చాలా మార్పులు కనబడబోతుంది. దాని ద్వారా మన పదవిని అలంకరించుకునే రోజుగా కూడా చెప్పుకునేదానికి అవకాశం ఉంది. భాగ్య రాశాధిపతి, వ్యయ రాశాధిపతి సప్తమంలో ఉండి గురువుచే చూడబడడం వల్ల చాలామంది ధనాన్ని ఎక్కువ శాతం వృధాప్యంగా ఖర్చు పెట్టేయడం, బంధువులకి ఇచ్చేసి డబ్బుల పరమైన విషయాల్లో బాధలు పడుతుంటారు. డబ్బు ఉన్నప్పుడు పొదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకోవడానికి మీకు మంచి అవకాశం వచ్చినట్లు మీరు భావించాలి. ఇప్పుడు చేసే పొదుపు మీ జీవితాన్ని మార్చగలుగుతుంది. బుధగ్రహం గురుగ్రహం అనేది కలియడం చాలా సంపూర్ణం కలయిక అది. అలాగే ఇలాంటి కలయిక మళ్ళా 11 సంవత్సరాల తర్వాతే ఈ కలయిక గ్రహాలు కలుస్తుందని పంచాంగ రీతిగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల స్థిరాస్తులు కొనిపెట్టడం కానీ డబ్బులు పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువగా డబ్బులని పూర్తిగా ఎక్కువగా ఆడంబరాలకు ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈరోజు మన కుటుంబంలో విద్యలోకి మీ యొక్క పిల్లలు విద్యలోకి అనుకూలమైన విషయాల్లో విజయ అవకాశాలు ఉంటుంది. విద్యాస్థానాధిపతి అంటే చాలా రోజులుగా మిమ్మల్ని మీ పిల్లలు కొద్దిగా విద్య విషయంలో తప్పిపోయిన పిల్లలు కూడా వాళ్ళు మార్పు కలుగుతారు. ఆ మార్పు ద్వారా వాళ్ళ విద్యలోకి వాళ్ళ అనుకూలంగా ముందు అడుగు వేసుకొని వెళ్ళడానికి
అవకాశం ఉంటుంది. భార్యాభర్తల్లో ఐకమత్యం, ప్రేమ, అనురాగాలు ఖచ్చితంగా కనబడుతూ ఉంది. అలాగే పూర్వీకులు యొక్క ఆస్తి ఏదన్నా ఉంటే అది రెట్టింపు సంఖ్యలో ధనాన్ని ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటుంది. మంచి మనసుతో పనిచేసి ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వివరించాలి. ఉద్యోగ సమస్యలను ఎదుర్కోకుండా చూసుకోవాలి. ధర్మ మార్గంలో పనిచేయండి. ముఖ్యమైన పని దాదాపు పూర్తి కావస్తుంది. తోటి వారి సలహాలు ఉపకరిస్తారు. బంధుమిత్రులు కలుపుకోవడం ఉత్తమం. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వివాదాలు దూరంగా ఉండాలి. అలాగే విశేష కృషి ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. వ్యాపారం మిశ్రమ ఫలితాలు. మీ అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే శ్రమతో కూడిన పనులు పూర్తి చేయడంలో మీరు బాధ్యతలుగా ఉంటారు. ముఖ్య కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి తీసుకోవాలి. అలాగే ఈరోజు బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ చాలా రోజుల తర్వాత మానసికంగా ఒత్తిడిగా ఏదో మనసులోని గందరగోళం ఉన్నవారికి బుద్ధి బలముతో ముందుకు పోయి నూతన కొనుగోలు చేస్తారు. అలాగే లాభాలు పండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వారికి అదృష్ట యోగం అనేది చెప్పుకోవచ్చు. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి చాలా సంతోషకరమైన స్థానాల్లో అభివృద్ధి, పూర్తిగా వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి ప్రత్యేకించి శుభగ్రహాధిపతి రావడం కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు కలిగించిన కొన్ని సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు ఒక ఆనందకరమైన విషయం, సంపూర్ణ శుభవార్తలు వింటారు. వాళ్ళు వ్యాపార రంగంలో విజయ అవకాశాలు నిండు కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దైవారాధన పూజలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితం అనేది కనబడతాం. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.